హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 32. సిటీ బస్సులో ఉండగా అంత దూరానికి బిస్కెట్ పరిమళాలు వచ్చాయి. అన్నీ తెలిసిన పెద్దవాళ్ల వెంట నడిచే చిన్న పిల్లల్లాగా జానకి బస్ దిగి లక్ష్మి వెనకాలే నడిచింది. గేటు దగ్గర గూర్ఖా ఉన్నాడు. చాలామంది కార్మికులు గుంపులు గుంపులుగా బయటికి వస్తున్నారు. కొందరు లోపలికి వెళుతున్నారు. వెళ్ళే వాళ్ళలో నలుగురైదుగురు లక్ష్మిని పలకరించారు. ఇప్పుడే ఒక షిఫ్ట్ అయింది అంది లక్ష్మి జానకితో. గేటు దాటి కాంపౌండ్లోకి వెళ్ళగానే 2 లారీలు కనబడ్డాయి. అవి సరుకు తీసుకెళ్ళటానికి వచ్చాయని చెప్పింది లక్ష్మి. లక్ష్మి ఏం చెప్పినా తల ఊపుతూ వింటోంది జానకి. వరండాలోంచి పెద్ద రేకుల షెడ్డులోకి వెళ్ళారు. లక్ష్మి పనిచేసే ప్యాకింగ్ సెక్షన్ అదేనని అర్థమైపోయింది జానకి. ఒక్క చూపుతో ఆతృతగా అన్ని వైపులా చూసింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అంతా కలిపి 25 మంది దాకా ఉన్నారు. పిల్లల్లో 2-3 బల్లల దగ్గర నిలబడి ఏదో పని చేస్తున్నట్టున్నారు. మిగతా వాళ్ళంతా ఇక్కడ అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. జానకి అందరి మొహాలు, బట్టలు ఆతృతగా చూసింది. అందరూ చాలా పేదవాళ్ళలాగే కనబడ్డారు. మగాళ్ళు కొందరు కొంచెం మంచి బట్టలే వేసుకున్నారు కానీ వాళ్ళ మొహాలు బొక్కగా పేదతనమే కనబడింది. ఆడవాళ్ళంతా వెలిసిపోయిన చీరలు, మాసిపోయిన గాజులు. జానకి అందరి మొహాలు, బట్టలు ఆతృతగా చూసింది. అందరూ చాలా చాలా పేదవాళ్ళలాగే కనబడ్డారు. మగాళ్ళు కొందరు కొంచెం మంచి బట్టలే వేసుకున్నారు కానీ వాళ్ళ మొహాలు బక్కగా పెదతనమే కనపడింది. ఆడవాళ్ళంతా వెలిసిపోయిన చీరలు, మాసిపోయిన గాజులు. కొందరు మరీ పేదవాళ్ళని తెలిసిపోతూనే ఉంది. వాళ్ళందరూ జానకిని కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు. లక్ష్మి వాళ్ళకేదో చెబుతోంది. ఈ అమ్మాయేనండి అంది ఒకతనితో. అతనికి 40 ఏళ్లుంటాయి. కొంచెం ఖరీదైన బట్టలు, కళ్ళజోడు, వాచి. చాలా హడావిడిగా వెళ్ళేవాడు ఆగి జానకిని చూసి, నీ పేరేంటమ్మాయ్ అన్నాడు. జానకి చెప్తుండగానే నీ దగ్గర పెట్టుకో అని లక్ష్మితో అని కంగారుగా వెళ్ళిపోయాడు. ఆయనే ఈ సెక్షన్ సూపర్వైజర్ అంది లక్ష్మి. ఒక్కొక్కళ్ళు బల్లల దగ్గర నిలబడి పని మొదలు పెడుతున్నారు. బల్లల పక్కన పెద్ద పెద్ద బేసిన్లతో బిస్కెట్లు పడి ఉన్నాయి. ఇంకా 2 మనుషులు బేసిన్లు సాయం పెట్టి తెచ్చి బల్లల దగ్గర పడేస్తున్నారు. ఆ షెడ్డులో ఒక పక్కంతా ఖాళీ అట్టపెట్టెలు, డబ్బాలు పెద్ద గుట్టల్లాగా ఉన్నాయి. తయారైన ప్యాకెట్లు ఇటుకల వరుసల్లా పెద్ద గోడల్లా లేచి ఉన్నాయి. షెడ్డులో నేలంతా పెద్ద పెద్ద పెచ్చులు లేచిపోయి గోతులు పడి చీదరగా ఉంది. రోటరీ సెక్షన్ చూపిస్తా పద అని లక్ష్మి జానకిని ఇంకోవైపు తీసుకెళ్ళింది. ముందు వెళ్ళగానే ఆ హాల్ అంతా చీకటి. కిటికీలు లేవు. పైన ఎక్కడో కొన్ని గూళ్ళున్నాయి. వాటిని కూడా అద్దాలతో బిగించారు. వెలుతురే గాని గాలి లేదు. ఆ బిల్డింగుకి వెనక పక్క చోటు లేకపోవడం వల్ల కిటికీలు పెట్టలేదట. ఆ హాల్లో 2 పక్కల బెల్టుల మీద నుంచి బిస్కెట్లు ముద్దలుగా నెమ్మదిగా కదులుతూ రోలర్స్ కింద తమని పుట్టించిన ఫ్యాక్టరీ ముద్ర కొట్టించుకుని ముందుకు పోయి కరెంటు ఫ్యాన్ పొయ్యిల్లోంచి కాలుతూ బయటకొచ్చి బెల్ట్ మీద నుంచి వరుసలు వరుసలుగా పడి పేరుకుంటున్నాయి. ఆ వరుసలన్నీ పనివాళ్ళు ట్రేలలోకి ఎక్కిస్తున్నారు. కొందరు ఆడవాళ్లు బెల్టుల పక్కన నిలబడి మార్జిన్ తప్పి వచ్చిన పిండి ముద్దల్ని సర్దుతున్నారు. బెల్టు ఆగకుండా నడుస్తూనే ఉంది. పనివాళ్ళు చేతులు చాచి చాచి ఆ ముద్దల్ని సర్దే పని చేస్తున్నారు. ఆ హాల్లోనే ఇంకో పక్కన పిండి కలిపే సెక్షన్ కూడా చూపించింది లక్ష్మి. అక్కడ పనివాళ్ళు పెద్ద పెద్ద తొట్టెలతో పంచదారలు, మైదాలు మోస్తున్నారు. తొట్టెల సాయం పట్టి తీసుకుపోయి మిక్సింగ్ డ్రమ్ముల్లో పోస్తున్నారు. మిషన్లు పెద్ద మోత చేసుకుంటూ తిరుగుతున్నాయి. అక్కడి పనివాళ్ళందరూ చెమటలు కక్కుతున్నారు. అందరి చొక్కాలు, బనీన్లు చిరిగే ఉన్నాయి. కంగారుగా ఉన్నారేమిటి అందరూ అంది జానకి ఆశ్చర్యంగా. గోడౌన్ దగ్గర చూడు సూపర్వైజర్ ఎలా అరుస్తున్నాడో. 3 షిఫ్టులు కలిసి రోజుకి 5-6 టన్నుల సరుకు తయారవుతుంది. టన్నంటే ఎంతో తెలుసా? 1000 కేజీలు. అంత సరుకు తయారవ్వాలంటే కంగారుపడి చెయ్యకపోతే ఎలా అవుతుంది? ఎంతమంది ఉంటారు పనిచేసేవాళ్ళు? 300 మంది అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. నేను ఈ సెక్షన్లోకి వచ్చి 6 నెలలైంది.
ఇంటి దగ్గర పని చేసుకుని హడావిడిగా వచ్చి హడావిడిగా పోవటమే కానీ ఎవళ్ళెక్కడున్నారో ఎంతమంది ఉన్నారో ఎవరికీ పట్టదు. ఎవళ్ళ పని వాళ్ళది. రోజు అంత సరుకు తయారై అదంతా అమ్ముడుపోతుందా అని ఆశ్చర్యపడింది జానకి. ఇందాక చూడలేదు 2 లారీలు సరుకు లేక రాత్రి నుంచి ఉన్నాయట. అందుకే సూపర్వైజర్ కంగారుగా ఉన్నాడు. రోజు ఎంత సరుకున్నా వెళ్ళిపోతూనే ఉంటుంది. అక్కడ తిరుగుతున్న వర్కర్స్ మొహాల్లోకి గుచ్చి గుచ్చి చూసింది జానకి. పేద మనుషులతో అంత దగ్గర సంబంధం ఎరగదు ఎన్నడూ. తను వాళ్ళలో మనిషిలాగా అయిపోయి వాళ్ళతో కలిసి పని చెయ్యటానికి వచ్చింది. వాళ్ళందరూ తనకెంతో దగ్గర వాళ్ళన్నట్టు అనిపించింది. ఆ మిషన్లు, ఆ తొట్టెలు, ఆ డ్రమ్ములు, ఆ నేల అంతా చాలా మురికిగా, జిడ్డుగా ఉన్నాయి. ఏదన్నా శుభ్రం చేసే పనంటే జానకి చాలా ఇష్టం. శుభ్రం చేసే ఉద్యోగం తీసుకొని అవన్నీ శుభ్రంగా ఉంచాలనిపించింది అదంతా చూస్తుంటే. ఈ తొట్టెలు అవి కడుగుతారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. మనుషులు తక్కువ, పనెక్కువను. ఏం శుభ్రంగా ఉంటాయి? అమ్ముడు కావని భయం ఉంటే కదా ఇంకా శుభ్రం చేయించడానికి. చాలా బిస్కట్లు విరిగిపోతున్నాయే అదంతా వేస్టేనా? వేస్టేం ఉండదు. అన్నీ అమ్ముకుంటారు. అబ్బా! ఇంత ఒక్కగా ఉందేమిటి ఇక్కడ? ఈ సెక్షన్ అంతే. పొయ్యలుంటాయి కదా! పైగా కిటికీలు లేవు. ఇంత వేడిలో ఎలా ఉంటారు మరి? ఉంటున్నారుగా. ఆ వేడేం చూశారు? స్టీల్ ఫ్యాక్టరీలో చూడాలి అన్నాడు పక్కనే ఒక వర్కరు. జానకి ఆశ్చర్యంగా చూసిందతన్ని. గనుల్లో చూసారా ఎప్పుడన్నా? అన్నాడు మళ్ళీ. చూడలేదని తల అడ్డంగా తిప్పింది జానకి. లక్ష్మి అతనితో మాట్లాడింది. జానకి కూడా పనిలోకి కొత్తగా వచ్చిందని చెప్పింది. ఈ పనిలోకొచ్చిందా? స్టూడెంట్ ఎవరో ఫ్యాక్టరీ చూడ్డానికి వచ్చిందనుకున్నాను అన్నాడతను. అతని పేరు మల్లేశం అని చెప్పింది లక్ష్మి. 30 ఏళ్లుంటాయి. కొంచెం చదువొచ్చిన వాడిలా ఉన్నాడు. మనం వెళ్ళాలి తొందరగా. మేనేజర్ విసుక్కుంటాడు అని లక్ష్మి కంగారు పడింది. తిరిగి ప్యాకింగ్ సెక్షన్‌కొచ్చేసరికి అన్ని బల్లల దగ్గర పని చకచకా సాగిపోతోంది. లక్ష్మి ఒక బల్ల దగ్గర నిలబడి ట్రేలో బిస్కెట్లు ఒక అంచనాగా తీసి రేపర్‌లో పెట్టి చకచకా చుట్టేస్తూ ఇలా చెయ్యి. ఒక్కో దాంట్లో 11 బిస్కెట్లు పట్టాలి అంది. అదేం లెక్క? 10 అన్నా ఉండాలి, 12 అన్నా ఉండాలి కానీ అని ఆశ్చర్యపడింది జానకి. ఏమో మనకెందుకు ఆ కాగితంలో అన్నే పడతాయి. జానకి 2 సార్లు లెక్కపెట్టి 11 బిస్కెట్లు తీసి కాగితం మీద పెట్టి వాటి కొసలు మడిచి లక్ష్మి చేస్తున్నట్టుగానే దాన్ని ఆ బల్ల మధ్యలో ఉన్న కరెంటు ప్లేట్ మీద పెట్టింది. కాగితం అంచులు వెచ్చబడగానే అంటుకుపోయాయి. జానకి పని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ముసిముసి నవ్వులు మొదలుపెట్టారు. జానకి ఒక్క ప్యాకెట్ చేసేప్పటికి లక్ష్మి 6 ప్యాకెట్లు చేసింది. పక్క బల్ల దగ్గర కుర్రాళ్ళైతే లక్ష్మి కన్నా స్పీడ్‌గా చేస్తున్నారు. జానకి కడుపులో వికార పెట్టడం మొదలుపెట్టింది. రుమాల్లోంచి లవంగం తీసి నోట్లో పెట్టుకుంది. బల్ల మీద ప్యాకెట్ల కుప్ప పేరుకోగానే జానకిని ఆ ప్యాకెట్లన్నీ డబ్బాలో సర్దమని పురమాయించింది లక్ష్మి. జానకి ఆ పని కొంచెం తొందరగా చెయ్యగలిగింది. సాయంత్రం 5 అయ్యే వరకు మధ్యలో ఒక్క అరగంట విరామం తప్ప అన్ని గంటలు అందరూ పని చేస్తూనే ఉన్నారు. నిమిషానికో డజన్ డబ్బాలు సీళ్లు పడి వెళ్ళిపోతూనే ఉన్నాయి. సాయంత్రం బయటకొస్తుంటే కాంపౌండ్‌లో ఇంకో రంగులారీ కనపడింది. జనం గుంపులు గుంపులుగా బయటికెళ్తుంటే కొత్తవాళ్ళు ఒక్కొక్కరు గేట్ లోపలికొస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమాని ఎక్కడుంటాడు? అంది జానకి బస్ కోసం ఎదురు చూస్తూ ఫ్యాక్టరీ ముందు. ఏమో బొంబాయిలోనో ఎక్కడో ఉంటాడంటారు. ఎప్పుడూ రారు. నేను 2 సార్లో, 3 సార్లో చూశానంతే. రోజూ రాకపోతే ఎలాగా? ఏం అంతా మేనేజర్లు చూసుకుంటారు. ఆఫీసులో ఇంకో ఆయనెవడో ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు. వీళ్ళకి ఈ ఊళ్ళోనే ఇంకో 2 ఫ్యాక్టరీలున్నాయి. బొంబాయిలోనో ఎక్కడో ఇంకా చాలా ఉన్నాయట. జానకి ఇంటికొచ్చేటప్పటికి సత్యం ఇంట్లోనే ఉన్నాడు. జానకిని చూడగానే నవ్వి లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు. అప్పటిదాకా జానకి కుర్చీలో జారిపడి విశ్రాంతిగా కూర్చుని ఉంది. కుర్చీలో కూర్చుంటే అంత సుఖంగా ఉంటుందని అంతకుముందెప్పుడూ అనిపించలేదు జానకి. కాఫీ గ్లాసు అందుకుని ఇష్టంగా తాగుతోంటే సత్యం సరదాగా మీ పెట్టుబడిదారుడికి సేవ చేసి అలసిపోయినట్టున్నావే అని నవ్వాడు. జానకి నవ్వి ఊరుకుంది. నువ్వు మీ పెట్టుబడిదారుడికి సేవ చేసి వచ్చావుగా అనాలని తోచలేదు. కుర్చీలు అవి ఉన్నాయా అక్కడ అన్నాడు. బల్లలున్నాయి కానీ కూర్చుని చేసే పనే సాగలేదు. నించునే ఉన్నాను. సుందరమ్మ ఆశ్చర్యంగా ఇంతసేపునా? పొద్దుట్నుంచి ఇప్పటిదాకానా? అంది. ఈ సెక్షన్‌లో అయితే కొంతమందన్నా కూర్చున్నారు కానీ రోటరీ సెక్షన్‌లో అందరూ నించునే ఉంటారట. 10 కుర్చీలు పడేస్తే వాటి సొమ్మేం పోతుంది? ఫ్యాక్టరీ కట్టుకున్న ముండా కొడుకు ఆ మాత్రం చెయ్యలేడు అంది సుందరమ్మ కోపంగా.
కుర్చీల మీద కూర్చుంటే ఆ బెల్టుల దగ్గర పని అవ్వదు. అయినంతే అవుతుంది. కాళ్ళు పీక్కుపోతుంటే మాత్రం పనేం చేస్తారు అంది సుందరమ్మ వెళ్ళి. అమ్మ గొప్ప సోషలిస్ట్ అయిపోతోంది అన్నాడు సత్యం. ఒళ్ళంతా చెమటగా ఉంది. స్నానం చేసి వస్తాను అని జానకి లేచి వెళ్ళింది. తిరిగి వచ్చాక తలదువ్వుకుంటూ అన్నయ్య మీ కంపెనీలో ఏం పని చేస్తారు? మీరు నించునే చేస్తారా అని అడిగింది. సత్యానికి ఆశ్చర్యం వేసింది. 2 ఏళ్లకు పైగా పనిచేస్తున్నాడు తను. ఎన్నడూ నువ్వు చేసే పనేమిటని అడగలేదు జానకి. తను ఒక ఫ్యాక్టరీలో పరిస్థితి చూసి వచ్చింది కాబట్టి ఇంకో చోట పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. జానకి అలా అడిగిందంటే సత్యానికి చాలా సంతోషం వేసింది. సత్యం పనిచేసే కంపెనీలో కెమికల్స్, మందుల పౌడర్లు తయారు చేస్తారు. దేనికి ఆర్డర్ దొరికితే అది చేస్తూ ఉంటారు. కెమిస్టుగా పనిచేస్తున్నాడు సత్యం. ఆ వివరాలన్నీ చెప్పాడు. 2 నెలల నుంచి ఒక కెమికల్ చేస్తున్నాం. 50 టన్నుల వరకు ఆర్డర్ ఉంది. ఇంకా 6 నెలల వరకు దాని పని ఉంటుంది. ఆలోగా చిన్న చిన్న ఆర్డర్లు ఏమైనా వస్తే చేసి పంపించేస్తూ ఉంటాం. మొత్తం 50 మంది దాకా ఉన్నాం. చాలా చిన్న కంపెనీయేలే మాది. అయినా మా వాడికి ఈజీగా నెలకి 80-90 వేల లాభం ఉంటుంది. ముడి సరుకులు ఏ రేటున కొంటాడో, ఎంత ప్రొడక్ట్ వస్తుందో, ఏ రేటున అమ్ముతాడో అంతా మాకు తెలుస్తూనే ఉంటుంది అంటూ చాలాసేపు ఆ విషయాలు చెప్తుంటే జానకి ఆసక్తిగానే వింది. తను కూడా పొద్దుటి నుంచి చూసిన సంగతులు, లక్ష్మి చెప్పిన సంగతులు అన్నీ చెప్పింది. రోజు 5-6 టన్నుల బిస్కెట్లు తయారవుతాయట. 3 షిఫ్టుల్లో పనిచేస్తారట. ఎప్పటి సరుకప్పుడు లారీ మీద వెళ్ళిపోతూనే ఉంటుందట. సత్యం నవ్వుతూ అన్నాడు. అంటే మీ పెట్టుబడిదారుడు నిన్నటికన్నా ఇవాల్టికి ఇంకా ఎక్కువ ధనవంతుడవుతాడన్నమాట. పొద్దున్న కన్నా సాయంత్రానికి ఇంకా ధనం. రాత్రి పడుకుని తెల్లారి లేచేటప్పటికి రాత్రి కన్నా ధనవంతుడై ఉంటాడు. 6 గంటలప్పటికన్నా 7 గంటలప్పటికి మరింత ధనం. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టకుండా, వాడా ఫ్యాక్టరీ ఛాయలకైనా రాకుండా అతని ధనం రాసి గంట గంట, నిమిషం పెరిగిపోతూ ఉంటుంది. పనివాళ్ళు ఒక షిఫ్ట్ ప్రారంభించి అది పూర్తి చేసి బయటపడేటప్పటికి మరింత పేదవాళ్ళు అవుతూ ఉంటే, వాళ్ళ యజమాని ఒక షిఫ్ట్ పూర్తయినప్పుడల్లా మరింత ధనవంతుడవుతూ ఉంటాడు. అది అసలు రహస్యం. బాగుంది అతని అదృష్టం. అతనిది అంది సుందరమ్మ కొడుకు మాటల్ని కొట్టేస్తూ. జానకి అలా అనుకోలేదు కానీ నిన్నటి దాకా పని కావాలని వాళ్ళు చుట్టూ తిరిగి పని దొరకగానే వాళ్ళకి అంత డబ్బు వస్తోంది, ఎంత డబ్బు వస్తోంది అని మాట్లాడుకోవడం ఏం బాగుంటుందని చాలా సిగ్గేసినట్టు అనిపించింది. పని వాళ్ళని దోచుకుంటేనే యజమానికి డబ్బు వస్తూ ఉంటుందని అన్న అంటూ అంటూ ఉండటం జానకి చాలాసార్లు వింది. కానీ ఆ దోచుకోవటం ఏమిటో జానకి ఇంకా సరిగా అర్థం కాలేదు. మనసుకి గట్టిగా పట్టలేదు. పోనిద్దు ఆయన ఎవరో ఫ్యాక్టరీ పెట్టబట్టే అన్ని వందల మంది బతుకుతున్నారు అంది తను చూడని ఆయన మీద కృతజ్ఞత చూపిస్తున్నట్టు. సత్యానికి చాలా ఆశ్చర్యం వేసింది. 2 ఏళ్ల క్రిందట ఎవరితోనో వాదిస్తూ తను సరిగ్గా అలాగే మాట్లాడాడు. అసలు సంగతి అర్థం కావటానికి ఎన్నాళ్ళో పట్టింది. నేను నీలాగే అనుకున్నాలే మొదట. మీ యజమానే పనివాళ్ళని పోషిస్తున్నాడు అనుకుంటున్నావు కదూ. సరిగ్గా దాన్ని తల్లకిందులు చెయ్యి. అంటే పనివాళ్లే యజమానిని పోషిస్తున్నారు. అంటే కార్మికులే తమ శ్రమతో పెట్టుబడిదారుని పోషిస్తున్నారు. ఆ రోజు మూర్తి చెప్పలేదు, అర్థం కాలేదా? అదేదో వేళాకోళం మాట అయినట్టు నవ్వింది జానకి. సత్యం ఉత్సాహంగా అన్నాడు. కార్మికులకి పెట్టుబడిదారుడు జీతాలు ఇస్తున్నాడంటే వాళ్ళు పనిచేశారు కాబట్టి ఇస్తున్నాడు కానీ తన బాబు సొమ్మో తాత సొమ్మో తెచ్చి అప్పనంగా ఇవ్వటం లేదు. ప్రతి షిఫ్టులోనూ కార్మికులకు ఇవ్వాల్సిన దాంట్లోంచి యజమాని వందలు వేలు లాగేస్తున్నాడు. అలా లాగకపోతే వాడికి బ్రతికే లేదు. కార్మికులు మాత్రం పెట్టుబడిదారుడి సొమ్ము ఒక్క పైసా అయినా తీసుకోవటం లేదు. తమ సొమ్మే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పు ఎవరి వల్ల ఎవరు బ్రతుకుతున్నట్టు? ఎవరి మీద ఎవరు ఆధారపడ్డట్టు? అసలు జరిగేది ఒకటైతే పైకి కనబడేది ఒకటి. పైకి కనబడేదే నిజం అయితే సైన్స్ అక్కర్లేదు అన్నాడు మార్క్స్. అంతలో సుందరమ్మకి హఠాత్తుగా గుర్తొచ్చి, జానకి నీకు ఉత్తరం వచ్చిందే మర్చిపోయాను అంటూ ఉత్తరం కోసం లేవబోయింది. జానకి ఆతృతగా బల్ల మీద నుంచి ఉత్తరం తీసుకుంది. విశాలాక్షి దగ్గర నుంచే ఉత్తరం విప్పి చదువుకుంది. వారానికి ఉత్తరం రాస్తూనే ఉంది విశాలాక్షి. మిషన్ పని బాగానే సాగుతోందట. శేషు కూడా కత్తిరింపులవి నేర్చుకుంటున్నాడట. అతనికి ఏదో పని దొరికేలాగా కూడా ఉందట. దొరక్కపోయినా ఇద్దరూ మిషన్ పనే చేసుకోవచ్చని అనిపిస్తోందట. ఉత్తరంలో విషయాలన్నీ చాలా సంతోషం కలిగించేలాగే ఉన్నాయి. తను చదివి అన్నకిచ్చింది ఉత్తరం.
సత్యం కూడా చదివి సంతోషపడ్డాడు. అంతలో ప్రభాకర్ వచ్చాడు. ఇవాళ జానకి కొత్తగా పనిలోకి వెళ్ళిందండి అని చెప్పాడు సత్యం. అయితే మీరు కూడా కార్మిక సైన్యంలో కలిశారన్నమాట. ఎక్కడ? ఏం పని? అని జానకిని వివరాలు అడిగాడు ప్రభాకర్. అన్నకి తల్లికి చెప్పినట్టే జానకి వివరాలన్నీ ప్రభాకర్కి చెబుతూ కూర్చుంది. సత్యం బయట నుంచి ఇంటికి రాగానే అది ఎలాంటి వేళైనా సరే ఏమన్నా ఉత్తరాలు వచ్చాయా అని అడుగుతాడు. కరెంటు బిల్లయినా సరే పోస్టులో వచ్చిందని చేతిలో పెడితే చాలా సంతోషిస్తాడు. పోస్ట్ రాని రోజు దుర్భరంగా ఉంటుంది సత్యానికి. సాధారణంగా సత్యానికి ఎప్పుడూ ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అనే సిద్ధాంతం అతనిది. ఈ విషయంలో ఎప్పుడు ఉత్తరాలు రాసే వాళ్ళకి ఎప్పుడు ఉత్తరాలు వస్తాయి అంటూ ఉంటాడు సరదాకి. పోస్ట్ మ్యాన్ చేతిలోంచి ఉత్తరం అందుకోగానే దాన్ని మౌనంగా చూసి వెంటనే చదువుకోకుండా జేబులో పెట్టుకున్నాడంటే అది శాంత రాసిన ఉత్తరం అనుకోవలసిందే. శాంత ఉత్తరం అయితే దాన్ని చదవగానే అతని కళ్ళు ఎలా మెరుస్తాయో, మొహం ఎంత కలకల్లాడుతుందో చూస్తే జానకి ఆశ్చర్యం వేస్తుంది. శాంతతో మాట్లాడేటప్పుడు కూడా ఉషతోటో, శారదతోటో, ఇంకో అమ్మాయితోట్లో మాట్లాడినట్టు కాక ఏదో వేరుగా, కొత్తగా, సంతోషంతో పొంగిపోతున్న వాడిలా ఉంటాడు. శాంత కూడా సత్యంతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ చిరునవ్వుతో మొహం కలకల్లాడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా తక్కువగానే మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళకి సంబంధం లేని విషయాలేవీ మాట్లాడుకోరు. అయినా వాళ్ళిద్దరి గురించి జానకి తొందరగానే సందేహం వచ్చింది. వాళ్ళ గురించి ఆ ఊహ వచ్చినందుకే మొదట చాలా సంతోషం వేసింది కానీ, మళ్ళీ అది నిజమో కాదో తనేమైనా పొరపాటుగా అనుకుంటున్నానేమోనని కొన్నాళ్ళు సంకోచంతో ఆగింది. తల్లితో కొంచెం గొడవలు తగ్గడం వల్ల అప్పుడప్పుడు ఒక్కో మాట తల్లితో సంతోషంగానే మాట్లాడుతోంది. అలాగే ఒకసారి హఠాత్తుగా అన్నయ్య శాంతగారిని పెళ్లి చేసుకుంటాడనుకుంటాను అనేసింది కుతూహలంగా తల్లితో. సుందరమ్మ ఆ మాటలకి బెదరకుండా వాళ్ళు మన కులం కాదు అని నిమ్మకి నీరెత్తినట్టు నవ్వి ఊరుకుంది. జానకి ఆశ్చర్యపోతూ అన్నయ్య అవన్నీ పట్టించుకుంటాడనుకుంటున్నావా? భలే దానివే కులాలు అవి లెక్క చేస్తాడా అన్నయ్య అని 2, 3 సార్లు రెట్టించింది. అప్పటికి సుందరమ్మకి కూడా కొంచెం అనుమానం తలెత్తింది. అవును కులాలు గోత్రాలు లెక్క చేస్తాడా? అన్న ఆలోచన రాగానే ఇన్నాళ్ళు గ్రహించలేకపోయానేమిటి అన్నట్టు తెల్లపోవటం మొదలెట్టింది. అన్నయ్య నీతో అన్నాడా ఆ అమ్మాయిని చేసుకుంటానని అని 4, 5 సార్లు కంగారు పడుతూ అడిగింది. అన్నయ్య అనలేదు, నేనే అనుకున్నాను. వాళ్ళిద్దరూ ఏమన్నా మాట్లాడుకుంటుంటే విన్నావా? అబ్బా లేదమ్మా, నాకే అలా అనిపించిందంతే. అన్నయ్యకి శాంతగారంటేనే బాగా ఇష్టం. అస్తమాను ఉత్తరాలవి రాస్తూ ఉంటాడు. అందుకని నాకలా అనిపించింది. ఆ! అంత పనే చేస్తాడు నా పిచ్చిగాని. కులాలు, గోత్రాలు చూస్తాడా? పెద్దవాళ్ళు చెప్పటం, చిన్నవాళ్ళు వినటం ఏమన్నా ఉందా? సుందరమ్మకి చక్కగా కొత్త విచారం దొరికింది. జానకి ఉత్సాహంగా అంది. లక్ష్మి వాళ్ళు అలాంటి పెళ్ళే చేసుకున్నారు. ఈ రోజుల్లో తప్పేముంది? ఇద్దరికీ నచ్చాలి కానీ, నచ్చితే కులం ఒకటి కాదని మానేస్తారా? అన్నయ్య అయితే అస్సలు మానడు. అప్పటికే సుందరమ్మ తనివి తీరా విచార సాగరంలో మునిగిపోయింది. కళ్ళ నీళ్లు పెట్టుకోవడం, ముక్కు తుడుచుకోవడం మొదలుపెట్టేసింది. మామయ్య వాళ్ళు నన్ను చివాట్లు పెడతారు. మీకేం? మీరు బాగానే ఉంటారు. మీకే తప్పులు ఉండవు. జానకి కొంచెం జడిసింది. అసలు నిజమో కాదో తెలియకుండా అనేసాలే అమ్మా. నిజమైతే అన్నయ్యే చెప్పేవాడుగా. అనవసరంగా అనుకోవడం ఎందుకు అని తల్లిని సముదాయించాలని చూసింది. తన అనుమానం నిజమో కాదో అని జానక్కే అనుమానం వచ్చింది. అన్నయ్య ఏమనుకుంటాడో అని భయం వేసింది. చెప్తాడులే రేపో మాపో. చెప్పడానికేం జంకా? తల్లిని జంకా? తండ్రిని జంకా? తనకి తోచింది తను చేసేయడమే కానీ ఎవరి పెత్తనం కావాలి? నీకు తోచినట్టు నువ్వు చేశావు. ఆయనకి తోచినట్టు ఆయన చేస్తాడు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటామా? అంటూ కొంప మునిగిపోతుంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చినట్టు పుట్టెడు దిగులు పడిపోతూ కళ్ళ నీళ్లు కారుస్తూ కొత్త విచారంలో మునిగిపోయింది సుందరమ్మ. జానకి అక్కడ కూర్చోవాలంటేనే చిరాకు పుట్టి చేతిలో పుస్తకం తీసుకొని లేచి వెళ్ళిపోయింది. సత్యం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలతో చనువుగా ఉండేవాడు. హై స్కూల్ రోజుల్లోనూ, కాలేజీ రోజుల్లోనూ కూడా మగపిల్లలతో మాట్లాడినట్టే ఆడపిల్లలతో కూడా నదురు బెదురు లేకుండా స్నేహంగా మాట్లాడేవాడు. 15, 16 ఏళ్ల వయసులో తన గురించి తనకే తెలియని రోజుల్లో 2, 3 ఆడపిల్లల మీద ఉత్సాహకరమైన ఆకర్షణలు కలిగాయి సత్యానికి. అవి ఎంత తొందరగా కలిగాయో అంత తొందరగానూ పోయాయి.
ఆ సంగతి ఎప్పుడన్నా గుర్తొస్తే చిన్నప్పుడు చేసిన ప్రయాణాలు, పండుగలు, కొత్త బట్టలు గుర్తొచ్చినట్టే అవి గుర్తొచ్చి కొంచెం నవ్వు తెప్పించి పోతూ ఉంటాయి. సత్యం కొంచెం గట్టిగా ప్రేమలో పడింది బీఎస్సీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు. వసంత అనే క్లాస్‌మేట్ చాలా తెలివిగా చదివేది. చాలా అందంగా ఉండేది. ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడవుతూ ఆమె చుట్టూ పరిభ్రమణాలు ప్రారంభించాడు. అతని ప్రేమ వాహిని ఉధృతంగా ప్రవహిస్తున్న రోజుల్లో ఒక శుభోదయాన వసంత చక్కని తెల్లని చేతులకు కాశీ దారాలు, తోరణాలు కట్టుకు వచ్చి అప్పుడప్పుడే హేతువాదం వైపు తీవ్రంగా ఆకర్షితుడవుతోన్న సత్యాన్ని నిర్ఘాంతపరిచింది. సత్యం ఆశ్చర్యంగా ఆమెతో వాదాలు చెయ్యబోయాడు. ఆ యువతీరత్నం అణువంతైన సొంత బుద్ధి, తర్కజ్ఞానం ప్రదర్శించక సత్యాన్ని ఘోరంగా నిరాశపరిచింది. ఉండేలు దెబ్బతిన్న పిట్టలా విలవిల్లాడుతూ ఆ క్షణానికి ఆమె నుంచి ఎగిరిపోయాడు. కానీ ఎగిరి ఎగిరి ఎక్కడ నిలబడలేక, "ఏం వసంత కాశీదారాలు కట్టుకుంటే నాకేం? ఎవరి ఇష్టం వాళ్ళకి ఉండదా?" అని తర్కం ప్రారంభించుకున్నాడు. పాత సత్యంలోంచి హేతువాది సత్యం విడిపోయి పక్కనే నుంచుని, "ఎవరిష్టం వాళ్ళకి ఉంటుందిలే, అంత మూర్ఖంగా ఉండటం వసంతకి ఇష్టం. అంత మూర్ఖంగా ఉన్న అమ్మాయిని ప్రేమించడం నీకు ఇష్టం" అని హేళన చేశాడు. "అందరూ మూర్ఖులే చిన్నప్పుడు. పాపం వసంతకి ఎవరు నేర్పారు హేతువాదం" అని వాదించాడు పాత సత్యం. హేతువాది సత్యం కొంచెం సిగ్గుపడి, "అవును, వసంత మూర్ఖత్వం పోగొట్టాలి" అని ఒప్పుకున్నాడు. అప్పుడు తెలిసింది సత్యానికి తనేం చెయ్యాలో. 4 రోజులు ఇల్లు పట్టకుండా తిరిగి తిరిగి అరడజను హేతువాద గ్రంథాలు సంపాయించి వసంత ముందు వాలాడు. "ఇవన్నీ మీకోసమే తెచ్చాను" అన్నాడు వాటిని సమర్పిస్తూ. వసంత పై పుస్తకం అట్ట చూసి, "నాస్తికత్వమా? అమ్మో" అని జడుసుకుంది. "ఇలాంటి పుస్తకాలు చదివితే మా ఇంట్లో ఒప్పుకోరండి" అని బెదురుచూపులు చూసింది. సత్యం అద్దిరిపడి, "ఒప్పుకోరా? ఎవరు ఒప్పుకోరు?" అని ఆశ్చర్యపడ్డాడు. "మా నాన్నగారు ఒప్పుకోరండి." "ఏం? ఎందుకు ఒప్పుకోరు?" "ఆయనకి చాలా భక్తి ఎక్కువ." "అయితే ఆయన్ని కూడా చదవమనండి ఇవి." "అమ్మో, ఆయన ఇలాంటి పుస్తకాలు కళ్ళతో కూడా చూడరు." "పోనీలెండి, ఆయన సంగతెందుకు? మీకోసం తెచ్చాను. మీరివన్నీ చదివి ఆయన ఒప్పుకోరని చెప్పా కదండీ!" "ఆయన సంగతి కాదండి. మీరు చదివి అదే నేను చదివినా ఆయన ఒప్పుకోరు." ఛీ! ఒకరొప్పుకోరని చెప్పటం ఏమిటి? ఒక పుస్తకం చదవటానికి, మానటానికి మీ స్వతంత్రం మీది. మీ ఇష్టం మీది. మీకిష్టం లేదా చెప్పండి. నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదనుకోండి. ఏం? ఇందులో ఏముంటుందో చదవకుండా మీకేం తెలుసు? మా నాన్నగారికి తెలుసండి. అదుగో మళ్ళీ నాన్నగారు. ఆయనకి మాత్రం ఏం తెలుస్తుంది చదవకుండా? చదవక్కర్లేదండి. మా నాన్నగారికి అన్నీ తెలుస్తాయి. ఎలా తెలుస్తాయండి? మీరెలా మాట్లాడతారేమిటి? మా నాన్నగారు చాలా గొప్ప గొప్ప గ్రంథాలు చదివారండి. ఋషులు రాసిన గ్రంథాలెన్నో ఉన్నాయి మా ఇంట్లో. ఆ సైన్సు విద్యార్థినికి సైన్సు బోధించడం తలకాయ ఉన్న మానవుడికి సాధ్యం కాదని ఒక పావుగంటలో బోధపడింది తలకాయ ఉన్న సత్యానికి. చెప్పలేనంత విచారం వేసింది. తను తెచ్చిన పుస్తకాలు వసంత ఆతృతగా తీసుకుని వాటి పేర్లు ఆశ్చర్యపోతూ చదివి, ఎంత బాగున్నాయో, ఎంతెంత మంచి విషయాలు తెలుస్తాయో అంటుందని కలలు కంటూ వచ్చాడు. ఆ పుస్తకాల పేర్లేమిటో చూసే ఆసక్తి కూడా ప్రదర్శించలేదా అమ్మాయి. సత్యం ఏమీ మాట్లాడలేకపోయాడు చాలాసేపు. "మిమ్మల్ని చూస్తూంటే ఎంత విచారం వేస్తోందో" అన్నాడు కళ్ళు చెమరుస్తూంటే. "ఒక పుస్తకం చదివే స్వేచ్ఛ కూడా లేదు మీకు. అందుకు బాధే వెయ్యడం లేదు మీకు" అని మందలింపుగా అని కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు ఆ ప్రేమ వదలక అతన్ని బాధించింది. వసంత మీద తన ప్రేమ ఉత్త గుడ్డి ప్రేమ లాంటిదేనని అర్థమైన కొద్దీ తెలతెలవారెప్పుడు పోయే చీకట్లాగా ఆ తెలివి తక్కువ ప్రేమ నెమ్మది నెమ్మదిగా చెదిరిపోయింది. సత్యం చదివిన సాహిత్యం చాలా తక్కువే అయినా క్రమంగా అదే అతనికి ప్రేమ అన్నా, భార్యాభర్తల స్నేహం అన్నా కనీసమైన జ్ఞానం ఇచ్చి కళ్ళు తెరిపించింది. ప్రేమ అంటే అతని హృదయం ఆకతాయితనం విడిచి ఒక స్పష్టతని, చిత్తశుద్ధిని, గాంభీర్యాన్ని నేర్చుకోవటం ప్రారంభించింది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమలేని సంబంధం నిరర్థకమని, పశుతుల్యమని వందలాది పుస్తకాల్లో చదివాడు. జంతువుల కలయికల్లో ఒక జంతువు రెండో జంతువుని ఎంత తెలుసుకుంటుందో, మనో ఐక్యత లేని మానవుల సాహచర్యంలో కూడా ఒకరు ఇంకొకరిని అంతే తెలుసుకుంటారు. అభ్యుదయ భావాలకు ప్రభావితుడవ్వటం ప్రారంభించిన దగ్గర నుంచి సత్యం ఏ కోణంలోనూ మూర్ఖత్వాన్ని, సనాతనత్వాన్ని, ఆదర్శహీనత్వాన్ని భరించలేని స్థితికి వచ్చాడు. శారీరకమైన అందచందాల్ని మాత్రమే సౌందర్యంగా భావించిన తన తెలివి తక్కువతనాన్ని తొందరలోనే గ్రహించుకున్నాడు.
స్త్రీ ప్రేమని శరీర సౌందర్యం దృష్టితోనే కోర కోరడం కూడా సనాతన లక్షణమేనేనని, మనిషి సౌందర్యాన్ని భావాల నుంచి, స్వభావం నుంచి విడిగా చూస్తే ఆ అజ్ఞానానికి ఒక పూర్ణ జీవితానందాన్ని పరిహారంగా చెల్లించవలసి ఉంటుందని అర్థం చేసుకున్నాడు. ప్రేమ అనే మత్తుతో ఏమి సంస్కారం లేని, జ్ఞానవంతం కాని అనుభూతులతో కొట్టుకుపోవటం పరమ మూర్ఖత్వం అని గ్రహించుకున్నాడు. ప్రేమలో కూడా ఎన్ని తరతమ భేదాలు, ఎన్ని స్థాయి భేదాలు, ఎంత అస్పష్టం, ఎంత అజ్ఞానం, భావ సామరస్యం లేని తొలిచూపు ప్రేమలు, వక్షాన్నో నడుమునో పెదిమల వంపునో చూసిన పులకింపులతో ప్రారంభమయ్యే ప్రేమలు, రాత్రింబవళ్ళు ఉధృతమైన షికార్లతో, సాంప్రదాయపు హద్దులు దాటిన వివాహ బంధాలు, కామోన్మత్తత నుంచి క్రమక్రమంగా సంసార కోపానికి పతనాలు, నూతనత్వం దొరకని శరీరాలపై దినదినం పెరిగే అనాకర్షణలు, మోహావేశం చల్లారి మనసుల్లోకి చాప కింద నీరులా ప్రవేశించే నిరుత్సాహాలు, అసంతృప్తులు, ఒకరి పట్ల ఒకరు నిష్కారణ సకారణ కోపాలు, కలహాలు, ఒకరి పనుల్లో ఒకరి రంధ్రాన్వేషణలు, నిందారోపణలు, ప్రేమలో అపజయాలకు కారణాలెరక్క నూతన ప్రేమల కోసం నూతన భ్రమలతో తమ అంతరంగాలకైనా అందని రహస్య ప్రయత్నాలు, ఒకరి కామజీవితం, ఒకరి సందేహారంభాలు, ఎడతెగని దుఃఖాలు, కన్నీళ్లు, ఎవరో ఒకరి నిస్సహాయ ఆత్మహత్యా ప్రయత్నాలు, ఇంకెవరో ఒకరి నిరుత్సాహపూరిత సర్దుబాట్లు, రాజీలు, మళ్ళీ 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 అనంతమైన ముగింపు లేని, పరిణామం లేని చర్విత చర్వణ నిస్సార జీవితానుభవాలు, చిట్ట చివరికి వృద్ధాప్యాల్లో, చరమ దశల్లో విరక్తులతో, అసంతృప్తులతో నిండిన జీవితాల ముగింపులు. ఇంత జుగుప్సాకరమైన జీవితాలు చూశాడు సత్యం. రచనల్లో, వాస్తవాల్లోనూ కూడా. సముద్రంలో నావలకు దారి చూపించే సెర్చ్ లైట్ కన్నా కాంతివంతమైనది సత్యం హృదయానికి దారి చూపించే సాహిత్యం. స్త్రీ పురుష సంబంధంలోని రుగ్మతల్ని అణువణువు చీల్చి చూపించగలిగిన రచయితల భావాల్ని అతను వేదవాక్కులాగా ఎంచుకుంటాడు. తాత్కాలికమైన ఆకర్షణ, తీవ్ర మోహంగా పరిణమించే కామవాంఛ, లోపాల్ని గుర్తించనివ్వని ఉత్సాహము అన్నీ కలిసి ప్రేమగా భ్రమ కల్పించి తప్పుదారి పట్టిస్తాయని చదివిందాన్ని తన అనుభవాల్లో నిజమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ప్రేమ గురించి ఊహ కలిగినప్పుడల్లా భయం, మళ్ళీ మళ్ళీ దారి తప్పుతానేమోనని. ప్రేమ కావాలని తప్పించినంత మాత్రాన ప్రేమ దొరకదని తెలుసు. వ్యక్తి తన భావౌన్నత్యం చేత, స్వభావౌన్నత్యం చేత ప్రేమని ఇవ్వటానికి, తీసుకోవటానికి అర్హుడవుతాడు. ప్రేమ విలాసవంతమైన ఊహ కాదు, బలహీనమైన లొంగుబాటు కాదు, మానవ జీవిత సౌందర్యం. ప్రేమ అది ఆరాధనీయమైన లక్షణాల వల్లే కలుగుతుంది. నువ్వు ఆ వ్యక్తిలో ఏ లక్షణాలని ఆరాధిస్తావో ఆ లక్షణాలు నిజంగా ఉన్నంతకాలం, వాటిని చూడగలిగినంత కాలం నీ ప్రేమ నిలబడుతుంది. ఆ లక్షణాలు నీ భ్రమే అయితే, వాటిని గుర్తించడంలో నీ ప్రయత్నమే అబద్ధమైతే నీ ప్రేమ నశిస్తుంది. ప్రేమని ఇచ్చినా తీసుకున్నా అదే సూత్రం. తుచ్చులు, మూర్ఖులు, అసమర్థులు కూడా ప్రేమని సాధిస్తారు, కానీ నిలుపుకోలేరు. కొన్ని క్షణాలో, దినాలో కన్నా ఎక్కువ నిలుపుకోలేరు. ప్రేమని స్థిరంగా ఉంచుకునే మార్గం వ్యక్తి తన ఔన్నత్యాన్ని స్థిరంగా ఉంచుకోవడమే. వ్యక్తి పతనమైనప్పుడు ప్రేమ పతనమవుతుంది. ఆ విషయాలన్నీ గ్రహించుకున్న సత్యం ఎప్పుడు తనని తను ఉన్నతుడిగా ఊహించుకోవాలనే ఆరాటపడతాడు. తన జీవితంలోకి వచ్చే స్త్రీ ఉన్నతురాలిగా ఉండాలనే ఆశపడతాడు. ఆమె విద్యావంతురాలు, జ్ఞానవంతురాలు, సంస్కారవంతురాలు అవ్వాలి. తను అభ్యుదయ భావాలు అలవర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆమె కూడా అలాంటి ఉన్నత భావాల వైపు మొగ్గే వ్యక్తిగా ఉండాలి. తనలో ఔన్నత్యం లేకుండా, దానికోసం తను ఎలాంటి ప్రయత్నాలు చెయ్యకుండా తనకు దొరికే మనిషి మాత్రం సర్వ సద్గుణ సంపన్నురాలై ఉండాలని అనుకోలేదు సత్యం. దేవుళ్ళ కథల్లో భర్తల్లాగా తను తిరిగిపోతే భార్య మాత్రం మహాపతివ్రత కావాలని కోరుకునే మూర్ఖుడి లాంటి వాడు కాడు సత్యం. ఈ సంఘమా, ఇది నాకో లెక్క అని ప్రగల్భాలు పలికి తీరా సమయం వచ్చినప్పుడు నాన్నల వెనక, తాతల వెనక దాక్కునే పిరికి బందకాడు సత్యం. ఈనాడు కూడా ప్రేమకి కులమో, మతమో, ధనమో, తండ్రులో తాతలో అడ్డు నిలబడగలగటం చూస్తే భరించలేనంత చేదర సత్యానికి. ప్రేమకి సంఘం ఏ ఏ ఆటంకాలు అయితే కల్పిస్తుందో వాటిని తిరస్కరించటం పెద్ద సాహసమైనట్టు భావించే వాళ్ళని చూస్తే
మహా నవ్వులాట అతనికి. తనకి ఒక ప్రేమ తటస్థపడడమే జరిగితే దాన్ని ఆటంకపరచగలిగేది ప్రపంచంలో ఉండదని సత్యం నమ్మకం. శాంతతో అతని పరిచయం చాలా కాలం ముఖపరిచయంగా మాత్రమే సాగింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎందరో కనబడ్డట్టే అప్పుడప్పుడు శాంత కనబడుతూ ఉండేది అతనికి. అమ్మాయిల అందచందాల్ని మాత్రమే పరిశీలించే దృష్టి ఏనాడో పోయిన సత్యానికి సహజంగానే శాంతతో పరిచయం తొందరగా జరగలేదు. ఆ రోజు సత్యం మాపాస కన్నీరు నవల తీసుకుని వెళ్ళబోతోంటే శాంత కొంచెం ఆతృతగా పలకరించి, అతను తీసుకున్న పుస్తకం ఒక్కరోజు తనకివ్వడానికి వీలవుతుందా అని అడిగింది. అంత అర్జెంటుగా ఎందుకు కావాలి మీకు? అన్నాడు సత్యం. తన పెద్దక్క కోసం కావాలని, ఆమె ఆ మర్నాడే ఊరు వెళ్ళిపోతోందని చెప్పింది శాంత. నెల రోజుల క్రిందట ఆ నవల శాంత ఇంగ్లీష్‌లో చదివింది. వాళ్ళ పెద్దక్క వచ్చినప్పుడు ఆ నవల గురించి చెప్తే తప్పకుండా తనకి తెచ్చిపెట్టమంది ఆవిడ. పెద్దక్క ఇంగ్లీషులో చదవలేదని అప్పట్నుంచి తెలుగు దాని కోసం చూస్తోంది శాంత. సత్యానికి ఆ సంగతంతా చెప్పి, మీరు ఇంగ్లీషు కాపీ తీసుకోండి. ఏ ఉమెన్స్ లైఫ్ అనే పేరుతో ఉంటుంది. కావాలంటే నా కార్డు మీద తీసుకొని మీకిస్తాను అంది శాంత. పాత అనువాదాలైతే నాకు తెలుగులో చదివితేనే బాగుంటుంది. తర్వాత చదువుతాలేంటి అని చేతిలో పుస్తకం ఇచ్చేశాడు సత్యం. ఆ పుస్తకం మర్నాడే పంపించేస్తానని శాంత సత్యం అడ్రస్ కూడా తీసుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు సాయంత్రం తమ్ముడితో పంపించేసింది. సత్యం ఆ రాత్రంతా కూర్చొని ఆ నవల చదివేశాడు. సుకుమారమైన మనసు కలిగిన ఒక యువతి ఒక వంచకుడి ప్రేమ వలలో చిక్కుకుంది. అతన్ని పోల్చుకోలేక ఆమె అంగీకారంతోనే ఆ పెళ్లి జరిగినా అది ఆమెకు త్వరలోనే విషాదకరంగా పరిణమించి జీవితంలో ప్రతి చిన్న మార్పుని, ప్రతి పరిణామాన్ని సంభ్రమంతో ఆగి చూసుకునే స్వభావం ఆమెది. నాటకం అయిపోగానే వేషం విప్పేసిన నటుడిలాగా పెళ్లి కాగానే అతను ప్రియుడి వేషం విప్పేసి ప్రణయ ఘట్టాలు ముగించేసి భర్తగా ప్రత్యక్షమయ్యాడు. స్వభావరీత్యా ఆమె ఉన్నతురాలు, అతను హీనుడు. దాసదాసీలపై ఆమె కరుణాత్మురాలు, అతను కఠినుడు. డబ్బు విషయంలో ఆమె ఉదారత్వం గలది, అతను లోభి. అడుగడుగున ఆ భార్యాభర్తల స్వభావ భేదాలు వాళ్ళ ప్రేమని చాలా తొందరగా మటుమాయం చేశాయి. తన హృదయం నుంచి ప్రేమ వెదజల్లటానికి మార్గం లేకపోతే ఆమె నిలబడలేదు. ప్రకృతి మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, బీదల మీద ప్రేమ, సేవకుల మీద ప్రేమ, చివరికి నిర్జీవమైన వస్తువుల మీద కూడా ప్రేమే ఆమెకి. అతనా ప్రేమ అనే పదం అతని నిఘంటువులలో లేదు. గతంలో అతను ప్రదర్శించినంత ప్రేమ నటనే కానీ ప్రేమ కాదు. ఇంట బయట తన వంచనతో, కాముకత్వంతో క్షణక్షణం ఆమె హృదయాన్ని రంపపు కోత కోశాడు. ఇంటి దాసీతో అతని రహస్య వ్యభిచారం ఆమెని పిచ్చిదాన్ని చేసేసింది. గాఢమైన విరక్తితో ఆమె భర్తతో మానసిక, శారీరక సంబంధాలు తెంచేసుకుంది. తన ప్రేమామృతాన్నంతా ఒక్కగానొక్క బిడ్డ మీద కురిపించటం ప్రారంభించింది. తన పంచ ప్రాణాలు ఆ బిడ్డ మీదే పెట్టుకుంది. ప్రేమనంతా తీసుకొని దుఃఖాన్నిచ్చిన భర్తలాగానే ఆ కొడుకు కూడా ఇంకో రకంగా ఆమెని దిగులుపరిచాడు. అందులో ఆ పసివాడి తప్పు అంతగా లేకపోయినా అతని ఎడబాటు, తల్లి పట్ల అతని అశ్రద్ధ ఆమె ఉన్మాద స్థితికి మరింత దుర్భరమయ్యాయి. చివరికి వృద్ధాప్యంలో మళ్ళీ ఒక పరాయి శిశువు చుట్టూ తన ప్రేమజాలాన్ని అల్లుకుంటూ ఆమె సేద తీరింది. బహుశా ఆ బిడ్డ వల్ల కూడా విచారపడే ప్రమాదం రాకముందే ఆమె చచ్చిపోవచ్చు. అది కన్నీరు. ప్రకృతిలోనూ, జీవితంలోనూ, మానవ సంబంధాలలోని అణువణువులోనూ ప్రేమ కోసం, సౌందర్యం కోసం ఆమె హృదయారాటము, ఆమె స్వభావ ఔన్నత్యము సత్యాన్ని ముగ్ధుణ్ణి చేశాయి. ఇలాంటి స్త్రీ నా జీవితానికి తటస్థపడితే నేనెలా ప్రవర్తిస్తాను? ఆమె భర్తలాగేనా? చీచీ, ఒక్క క్షణంలో కూడా అలా చెయ్యను. నా హృదయాన్ని ఆమె పాదాక్రాంతం చేస్తాను. నా సర్వస్వాన్ని అర్పించి ఆమెని గాఢంగా ప్రేమిస్తాను. అంత సున్నితమైన ప్రేమని నేను గుర్తించలేకపోతే స్త్రీతో సాంగత్యమే నాకు అనవసరం అనుకున్నాడు సత్యం. తర్వాత కొన్నాళ్ళకి శాంత కనబడితే ఆ నవల చదివానండి, చాలా సెన్సిటివ్‌గా ఉంది అన్నాడు. అవును, నాకెంతో నచ్చింది అంది శాంత. మీకు నచ్చిన పుస్తకాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి అన్నాడు. శాంత గబగబా కొన్ని పేర్లు చెప్పింది. ఫలానా పుస్తకం చదివారా? అది చదివారా? ఇది చదివారా అని అడుగుతూ, విందు తర్వాత అనే కథ చదివారా? టాల్స్టాయ్‌ది అంది. విందు తర్వాత అని సత్యం గుర్తు తెచ్చుకోబోతుంటే, అయితే మీరు చదవనట్టే, చదివితే మర్చిపోయే కథ కాదు అది అంది. అలాగా, అయితే ఇప్పుడే తీసుకుంటాను.
దొరుకుతుందేమో చూడండి, లేకపోతే ఆ కలెక్షన్ నా దగ్గర ఉంది. కావాలంటే మా ఇంటికి వచ్చి తీసుకోండి అంది. ఆ పుస్తకం ఆ పూటే లైబ్రరీలోనే దొరికింది సత్యానికి. ఇంటికి వెళ్ళాక పనులన్నీ చేసుకుని విశ్రాంతిగా ఆ కథ చదువుతూ కూర్చున్నాడు. అక్కడక్కడ మళ్ళీ మళ్ళీ చదివాడు. కథ చాలా చిన్నదే కానీ అంతవరకు చదివిన చాలా కథల కన్నా కొత్తగా ఉందది సత్యానికి. ఆ కథని ఒక వృద్ధుడు తన క్లబ్ మిత్రులకు చెబుతూ ఉంటాడు. అతని యవ్వన కాలంలో జరిగిన ఒక సంఘటన అది. నేను ఒళ్ళెరక్కుండా ప్రేమలో పడిపోయాను. అది వరకు అనేక సార్లు ప్రేమించాననుకోండి. అయినా అంత గాఢంగా ఎన్నడూ ప్రేమించి ఎరుగను. ఇది జరిగి ఎన్నో సంవత్సరాలైంది. 1840లో జరిగింది అని ప్రారంభిస్తాడు అతను కథ చెప్పటం. అతని పేరు ఇవాన్. ఆమె పేరు వారెంక. ఆమె ఒక మిలిటరీ ఆఫీసర్ కూతురు. అతను యూనివర్సిటీ స్టూడెంటు. ఇద్దరూ మంచి డాన్సర్లు. ఆ రోజుల్లో మేము ఏ సంఘాలు, సమాజాలు ఎరగం. ఏ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఎరగం. చేతిలో కావలసినంత డబ్బు ఉండేది. ఎంతసేపు యువకులం ఆడుతూ, పాడుతూ కాలం గడిపేవాళ్ళం అని చిన్నప్పటి తన జల్సా జీవితాన్ని మొదట్లో వర్ణిస్తూ కథ ప్రారంభిస్తాడు ఇవాన్. డాన్సింగ్ పార్టీలలో పాల్గొనడం అతనికి ఎంతో ఇష్టమైన క్రీడ. ఒక పండుగ నాడు పెద్ద ధనికుడొకడు విందు చేస్తూ ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఆ విందుకి వారెంకా కూడా తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఇవాన్ కూడా అక్కడికి హాజరయ్యాడు. వారెంకాతో కలిసి డాన్స్ చేసే మహాభాగ్యం కోసం యువకులంతా ఎదురుతెన్నులు చూస్తూ కూర్చున్నారు. మొదట్లో వారెంక ఇవాన్కి దొరకలేదు. తర్వాత ఎలాగో ఆమెని చిక్కించుకొని ఆమెతో డాన్స్ ప్రారంభించాడు. రెండు మేఘాల ఆకాశంలో తేలినట్టుగా నాట్య మందిరంలో ఈ కొస నుంచి ఆ కొసకి అనేక చుట్లు చుడుతూ ఆనందంతో తేలిపోతూ సంగీత నాట్య కళల్లో అనుభవమయ్యే సౌఖ్యానికి ముగ్ధులవుతూ నాట్యం చేశారు ఇద్దరు. ఆ ఆనంద పారవస్యంలో ఇవాన్కి తను ఈ లోకపు మనిషినే కానట్టు, సంపూర్ణంగా నూతన జన్మ ఎత్తినట్టు, తన హృదయం ఎన్నడూ చెడ్డ ఆలోచనలు ఎరగనట్టు, సమస్త ప్రపంచాన్ని హృదయానికి హత్తుకుంటున్నట్టు అటువంటి దివ్యమైన అనుభూతి కలిగింది. ఆనందాన్ని వర్ణిస్తూ అతను అలా ఆమెతో నాట్యం చేయిస్తూ ఉంటే, నాకో శరీరం ఉన్నట్టే అనిపించలేదు అంటాడు తన కథ వింటోన్న మిత్రులతో. ఆ శ్రోతల్లో ఒక యువకుడు ఇవాన్ మాటలకు నవ్వి, శరీరం ఉన్నట్టే అనిపించలేదా? ఏం మాటలండి మీరు? ఆమె నడుము పట్టుకున్నప్పుడు మీకు ఆమెకు కూడా శరీరాలు గుర్తు రావలసిందేనే అని వేళాకోళం చేశాడు. ఆ మోటు హాస్యానికి ఇవాన్ మొహం ఎర్రబారి, అవును, ఈ కాలపు యువకులకు తప్పకుండా అలాగే జరుగుతుంది. అవునయ్యా, శరీరం తప్ప ఇంకొకటి మీ కళ్ళకు కనిపించదు మరి. మా రోజుల్లో అలా కాదు. ఒక అమ్మాయిని ఎంత అధికంగా ప్రేమిస్తే ఆమె అంత అశరీరంగా కనపడేది మాకు. ఈనాడు మీ యువకులకు ప్రియురాలి కాళ్ళు, చీలమండలు, ఇంకా ఇతరములు ఇవే కనబడతాయి. మీరు ప్రేమించిన స్త్రీలకు వివస్త్రాలను చేసి ఊహిస్తేనే కానీ ఉండబట్టలేరు మీరు అని ఆ యువకుడిని చివాట్లు పెట్టి తన కథ మళ్ళీ ప్రారంభించాడు ఇవాన్. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.